ఊర్ని సుమ కళ్ళు కూడా తాగుద్దా? కళ్ళు తాగడానికి ఎక్కడికి వెళ్ళింది? వామ్మో! హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమ ఛానల్. అనుకుంటున్నారా అలా? అయ్యో అలా అనుకోకండి. నాకు అసలు కళ్ళు తాగే అలవాటే లేదు. ఆ స్మెల్లే నాకు అస్సలు నచ్చదు. చూడండి, ఊర్లో ఈవినింగ్ టైంలో బర్రెలు గేదెలు ఎలా వెళ్తున్నాయో అలా ఊర్లోకి వెళ్ళాం కదా. ఈవినింగ్ టైం అలా బయటికి వెళ్ళామనేసి బయలుదేరాం. అప్పుడు వాళ్ళు కళ్ళు తీస్తున్నారు. కళ్ళు తీస్తుంటే తాగి వాళ్ళ ప్రాణం ఊరుకుంటుందా? కళ్ళేమో రరా అంటది, వీళ్ళేమో వస్తున్నా వస్తున్నా అనుకుంటే వీళ్ళు వెళ్తారు. అట్లా ప్రాణం లాగుతుందన్నమాట. అందుకోసమని మరీ బండి ఆపి పక్కన పెట్టేసి వెళ్ళి తాగుతున్నారు. మా తమ్ముళ్ళకి కళ్ళు తాగే అలవాటు ఉంది. తెల్ల కళ్ళు తాగితే మంచిది అంట కదా, అందుకోసమని తాగుతున్నారు. వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉంది. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? కళ్ళు తాగుతారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమందరం అలా నిల్చొని చూస్తున్నాం. అయ్యో, ఆడవాళ్ళు కూడా కళ్ళు తాగుతున్నారా అని అనుకుంటున్నారా? తాగుతారంట కదా దాదాపుగా అందరూ ఊర్లలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అలవాటు ఉంది. నాలాంటి వాళ్ళకంటే అలవాటు ఉండదు అనుకోండి, వాళ్ళకు ఉంది, వాళ్ళు తాగుతున్నారు. తాగితే కూడా చాలా మంచిదంట కదా హెల్త్కి. వీడు చూడండి, దొంగ దొంగ ఎలా తాగుతున్నాడు. వాడికి అసలు అలవాటు లేదు. వాళ్ళందరూ తాగుతుంటే ఒక్కసారి ట్రై చేస్తా మమ్మీ అంటే సర్లేరా అన్నాను. కొద్దిగా తాగాడు. ఫస్ట్ టైం పాపం 2 days దాకా ఫుల్ హెడేక్ అంట. ఎప్పుడు తాగలేదు కాబట్టి. చూడండి ఎట్లా తాగుతున్నారు. వాళ్ళు పోసే విధానం బాగుంది, వీళ్ళు తాగే విధానం ఇంకా బాగుంది కదా. ఎట్లా తాగుతున్నారా బాబు. అలా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి అందరు తాగారు. ఒక మా ఫ్యామిలీ తప్ప వాళ్ళందరూ. ఆ తర్వాత ఆడ నుంచి బయలుదేరేసి మెల్లిగా దారిలో చూడండి ఎడ్ల బండి. మీరు ఎవరైనా చూసారో? నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూసా. అలా పచ్చటి పొలాలు ఎంతో బాగున్నాయో కదా ఊర్లలో ఉంటే. అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరేసి చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు అంతకుముందు వెళ్ళారన్నమాట. బాగుందక్క ఒకసారి వెళ్దామని తీసుకెళ్ళారు. కానీ వాళ్ళు వెళ్ళిందేమో చలికాలం, ఫుల్ వాటర్ ఉండే. నన్ను తీసుకెళ్ళిందేమో ఎండాకాలం. ఇంకా వాటర్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? కొద్దిగా ఉన్నాయి. సర్లే, వచ్చినందుకైనా కొద్దిసేపు అలా టైంపాస్ చేసి వెళ్ళాలి కదా అనేసి అలా కొద్దిసేపు ఉన్నాము. చూడండి, రాళ్ళు వేస్తూ అలా గేమ్స్ ఆడుతున్నారు. మీరు అంతేనా? ఊర్లలో ఉన్నవాళ్ళు అయినా సిటీలలో ఉన్నవాళ్ళు వెళ్ళినా కూడా అలానే ఎంజాయ్ చేస్తారా? ఒక్కసారి కామెంట్ చేయండి సరేనా. చూడండి ఎంత బాగుందో కదా వెదర్. ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా సూపర్గా ఉందబ్బా. నేను ఎప్పుడూ అలా వెళ్ళను, ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ చాలా మంచిగా అనిపించింది. అక్కడ కొద్దిసేపు ఉన్నాము, ఆ కొద్ది టైం చాలా మంచిగా అనిపించింది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయి కదా. అందులో చేపలు కూడా ఉంటాయంట. మనకేమో చేపలు పట్టడం రాదు కదా, మరి ఏం చేద్దాం. కొద్దిసేపు అలా అలా గేమ్స్ ఆడుతుంటే చూసేసి కొద్దిసేపు ఉండి అలా. అబ్బో, వీళ్ళు కూడా వేస్తున్నారు. ఎంత దూరం వేస్తామో చూడమంటూ ఒకరికొకరు అలా పోటీ పడుతూ వేసేస్తున్నారు రాళ్ళు. నేను మాత్రం వీడియో తీస్తూ ఉండాలి, వాళ్ళకి చేత కాదు కదా. మరి ఏం చేద్దాము. ఎవరైనా ఉంటే బాగుండు నన్ను కూడా వీడియో తీసేవాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళకేమో వీడియో సరిగ్గా తీయడం రాదు. చూడండి ఈవినింగ్ టైం కదా, అట్లా బర్రెలు గేదెలు మేకలు అట్లా తీసుకెళ్తారు కదా ఈవినింగ్ టైంలో. అట్లా చెరువు దగ్గరికి తీసుకొచ్చి ఎండలో పొద్దంతా తిరిగి ఉంటాయి కాబట్టి వాటర్ తాగించి తీసుకెళ్తారు అనుకుంటాను, అంతేగా. మేకల మంద తీసుకొచ్చారు, అవి వాటర్ మంచిగా తాగుతున్నాయి. అసలు నేను ఏం చేద్దాం అనుకున్నా తెలుసా? మన సబ్స్క్రైబర్స్ కోసం నేను వెళ్ళి ఒక దొంగతనాన్న ఒక మేకని తీసుకొచ్చి మంచి కోసి వండుకొని తిందాము అనే ప్లాన్లో ఉన్నా. పోయమ్మో, పంచాయతీకి పిలుస్తారేమో ఊర్లో అని భయం వేసేసి అలా ఒకసారి దాన్ని పట్టుకొని అయినా కొద్దిసేపు ఉందామని వెళ్తే అమ్మో భయం వేసేసింది. అది నన్ను చూసి భయపడిందా, నేను దాన్ని చూసి భయపడానా అర్థం కాలేదు. మళ్ళీ వచ్చేసాను వెనకాలకు.
వీళ్ళు చూడండి, నీకు అసలు పట్టుకోవడం రాదక్క, నేను వెళ్ళి పట్టుకుంటాం చూడు, మాకు అలవాటు ఉంది ఊర్లలో అనేసి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఊర్లలోకి వెళ్తారు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు. వాళ్ళు చూడండి ఎంత ఈజీగా మేకను పట్టుకున్నారో, మంచిగా పట్టుకున్నారు కదా. మేకలు, గొర్రెలు, ఆవులు ఇవన్నీ ఊర్లలో వాళ్ళకి అలవాటు. నాకు అస్సలు అలవాటు లేదు. మా రోషి బాబుని ఒకసారి పట్టుకో బాబు అంటే వాడు చూడండి అస్సలు వాడికి ఎంత భయమో, నాకంటే వాడికి ఇంకా ఎక్కువ భయం, అస్సలు పట్టుకోలేదు. రాజేష్ కూడా ఒకసారి ట్రై చేశాడు. తను పల్లెటూరులో ఉన్నవాడే కాబట్టి ఈజీగా పట్టుకుంటాడు, తనకి అలవాటు ఉంది. అక్కడ నుంచి కొద్దిగా అట్లా టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి పత్తి చేను సైడ్ వెళ్ళాము. పత్తి చేను అంటుంది ఏంట్రో, సుమా వాళ్ళకి ఎకరాల ఎకరాల భూములు ఉన్నాయా అనుకుంటున్నారా? ఓ అమ్మో అట్లా అనుకోకండి, మాది కాదు, మా అమ్మ వాళ్ళది. మీరు నాకు సపోర్ట్ చేస్తే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే ఒక్కొక్క రాయి అట్లా వెనకాల వేసుకొని ఒక పొలం కొనుక్కుందాము, ఒక ఎకరం అన్న అంటే మీరేమో నాకు సపోర్ట్ చేయరు. రూపాయి లేదు, ఎట్లా కొనుక్కుంటాను? మీరు జర సపోర్ట్ చేయండి అబ్బా, కొద్దిగా ఒక ఎకరం అంతా కొనుక్కుందాం, సపోర్ట్ చేయండి సరేనా? ఇక అక్కడి నుంచి అక్కడ చేను దగ్గరికి వెళ్దాం మనం వెళ్తున్నాం కదా, కాళ్ళకైతే ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు గీరుకుంటున్నాయి తెలుసా. వామ్మో అసలు ఎట్లా చేస్తారా పనులు అనిపించింది. అక్కడ నుంచి నడుచుకుంటే కొద్దిగా వెళ్ళాము, అదేనండి పత్తి చేను. ఇంకా మన ఛానల్లో ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మీరు చూడడానికి ఇబ్బంది పడతారు అనేసి వీడియో మొత్తం పెట్టలేదు, మీరు ఇబ్బంది పడకూడదు కదా, అందుకోసమని పార్ట్ 2 కూడా ఉంది. పక్కాగా మీరు అందరూ చూసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి బావి ఉంది అక్కడ. పొలాలు అంటేనే మెయిన్గా బావులు ఉంటాయి కదా, ఉంది. మాకు అది వాటర్ జూమ్ చేసి వీడియో తీ రాజేష్ అంటే కెమెరా మొత్తం తీసుకెళ్ళి వాటర్లో పెట్టేశాడు. ఇంకా మీకు వాటర్ ఎక్కడ కనిపిస్తాయి అక్కడ చెప్పండి, అట్లా ఉంటుంది వాళ్ళు వీడియో తీస్తే. అందుకే నేనే వీడియోలు తీసుకుంటాను, వాళ్ళకి వీడియో తీయమని అస్సలు చెప్పను, భయం వేస్తుంది నాకు. పార్ట్ 2లో కూడా మీరు మంచిగా వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పడం మర్చిపోకండి. ఇంకా చేన్ దగ్గర ఎలా ఎంజాయ్ చేసామో పార్ట్ 2లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.